BG24 న్యూస్కి స్వాగతం. తెలంగాణ ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈ నెల 17 తేదీన హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద పెన్షనర్ల పెండింగ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ పెన్షనర్ల మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర కో కన్వీనర్ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర మీడియాకు తెలిపారు. హన్మకొండ అంబేద్కర్ విగ్రహం దగ్గర పెన్షనర్ల మహాధర్నా బ్రోచర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు శ్రీధర్ల ధర్మేంద్ర, ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ మీడియాతో మాట్లాడుతూ మార్చి 2024 నుండి రిటైర్ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ గతంలో కలెక్టర్ల ద్వారా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విజ్ఞాపన పత్రాలు ఇవ్వడం జరిగిందని, కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన రాకపోవడంతో 17న హైదరాబాద్ ఇందిరా పార్క్ ఎదురుగా పెన్షనర్ల మహాధర్నా కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పదవి విరమణ పొందిన పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. అనంతరం ప్రధాన కార్యదర్శి కడారి భోగేశ్వర్ మాట్లాడుతూ పెన్షనర్లకు బకాయిలు అందక చాలామంది మానసిక వేదనతో చనిపోతున్నారని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అశోక్ రావు, రఘువీర్, డాక్టర్ దుర్గం రవి, మిర్యాల రమేష్, శ్రీనివాస్, రాజిరెడ్డి, సారయ్య, రాజేందర్, శ్యామరావు, మహేందర్ రావు, సంజీవరెడ్డి, సాంబయ్య, డాక్టర్ కృష్ణమూర్తి, సంజీవరావు, వాసుదేవ, కుమ్రెల్లి తదితరులు పాల్గొన్నారు. ఎస్ ధర్మేంద్ర, నేను ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి 2024 సెప్టెంబర్లో రిటైర్ అయినాను. అప్పటి నుంచి ఈ బకాయిలు రానందువలన అందరం ఉద్యోగస్తులు అందరం ఈ బకాయిలు రాని అందరం కలిసి ఒక అసోసియేషన్ ఏర్పరచుకొని దాన్ని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ బకాయిల సాధనా సమితిగా నామకరణం చేసి దశల వారీగా జిల్లా కమిటీలు ఏర్పరచుకొని ఉద్యమాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో కూడా మొన్న నవంబర్ 4వ తారీఖు నాడు ఏర్పడేటువంటి కమిటీ ఎలక్షన్స్లో నేను రాష్ట్ర కో కన్వీనర్గా ఎన్నిక కాబడ్డాను. ఈ విధంగా మొన్ననే మా బకాయిలు అంటే ఉద్యోగస్తులందరూ రిటైర్ అయినాక మనవలు మనవరాలతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఈ ఇబ్బందులన్నింటినీ పడుతున్నారు. వారి యొక్క ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ ఏర్పడుతున్నది. దీనిపైన ప్రభుత్వం ఒక దృష్టి సారించాలని మొన్న నవంబర్ 13 నాడు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఒక ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఎమ్మెల్యేలందరినీ కూడా సంప్రదించి వాళ్ళందరినీ వినతి పత్రాలు ఇచ్చి, అయ్యా మేము రిటైర్ అయినాం, మేము చాలా ఇబ్బందులలో ఉన్నాం, మా యొక్క డబ్బులు ఇప్పించండి అని కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ అన్ని విధాలుగా అంచెలంచెలుగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు కూడా జరుపుకుంటూ ఇప్పుడు రేపు ఎంప్లాయీస్ పెన్షనర్స్ చేసి నిర్వహించబోయేటువంటి హైదరాబాద్లో మా యొక్క బకాయిల సాధనే ఏకైక ఎజెండాగా పెడుతున్నటువంటి ఎంప్లాయీస్ చేసి ధర్నా కార్యక్రమంలో ఈరోజు కరపత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. చెలో హైదరాబాద్ కార్యక్రమానికి అందరూ ఉద్యోగస్తులు అందరూ కూడా రిటైర్ అయినటువంటి ఉద్యోగ సంఘాలు కూడా మాకు సహకారం అందించి రిటైర్ అయినటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఆ రోజు ధర్నా కార్యక్రమానికి రావాల్సి వచ్చి అదేవిధంగా దాన్ని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు ధర్మేంద్ర, ధర్మేంద్ర, ప్రిన్సిపాల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల హన్మకొండ నుంచి రిటైర్ అయ్యాను. సెప్టెంబర్ 2024 రిటైర్ అయ్యాను. థ్యాంక్ యూ. హైదరాబాద్ కార్యక్రమాన్ని ఈ నెల 17వ తారీఖు నాడు ఇందిరా పార్క్ దగ్గర జేఏసీ ఆధ్వర్యంలో, పెన్షనర్ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో కూడా పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహించింది. ఆ ధర్నా కార్యక్రమం నిర్వహణలో కూడా ప్రధానమైన ఏకైక ఎజెండా మార్చి 2024 తర్వాత రిటైర్డ్ అయిన ఉద్యోగులకు బెనిఫిట్స్ కానీ బకాయిలు కానీ వెంటనే చెల్లించాలని ఇవాళ జేఏసీ ఆధ్వర్యంలో కూడా జరుగుతున్న ధర్నాను విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా డిమాండ్ ఏంటిదంటే, మీ 24లో రిటైర్డ్ అయిన సందర్భంలో కూడా అప్పటి నుండి ఇప్పటి వరకు ఇలా మీరు దాచుకున్న జీపీఎఫ్ లాంటి డబ్బులు, మీరు దాచుకున్న డబ్బులు జీపీఎఫ్ కానీ, ఇన్సూరెన్స్ డిహెచ్జిఎల్ఏ కానీ, అదేవిధంగా లీవ్ ఇన్కాష్మెంట్ కానీ, అదేవిధంగా మాకు వచ్చే గ్రాట్యుటీ కానీ, వీటిని దాదాపు ప్రతి ఒక్కరికి ఒక 30 లక్షల నుండి 70 లక్షల వరకు యావరేజ్గా 50 లక్షల తోపు రాగలుగుతాయి. ఆ డబ్బుల్లో కూడా మాకు ముందు ఇవ్వండి, మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే డబ్బులతోటి పిల్లల పెళ్ళిళ్ళు చేయవచ్చు, గృహాన్ని నిర్మించుకోవచ్చు, అప్పులను కట్టవచ్చు అని చెప్పి ఆలోచనతో మేము ఉన్నాం. మళ్ళీ ఏ డబ్బులు రాక ఇలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి అప్పుల వాళ్ళు ఇంటి మీద పడడం వల్ల ఇలా మానసిక స్థితి కోల్పోయి కొంతమంది ఉపాధ్యాయులు ఇళ్లలోకి వెళ్ళిపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, కొంతమంది స్ట్రోక్తో చనిపోవడం జరిగింది. కాబట్టి ఆ హత్యలను నివారించండి. ఇలా మా కుటుంబాలను రోడ్ల మీద పడకుండా కాపాడడానికి ఇలా చేస్తున్న ధర్నాను ఇవాళ జేఏసీ సంఘాల పక్షాలు పెన్షన్లు కానీ మీరు రాష్ట్ర వ్యాప్తంగా గత అక్టోబర్ నుండి చేస్తున్న ఉద్యమాలకు
ఇలా 14 జిల్లాలో కూడా మేము కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఉద్యమాలకు స్పందించి మాకు మద్దతుగా వాళ్ళు వస్తున్నారు. దానికి వాళ్ళకి ఈ సందర్భంగా ఎస్జిపిఏ, జేఏసీ, పెన్షన్ సంఘాలకు ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ ధర్నాను విజయవంతం చేయడానికి మా ఉద్యోగులందరినీ, రిటైర్డ్ అయిన ఉద్యోగులందరినీ పాల్గొనవలసిందిగా అందరికీ మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు కడారి భోగేశ్వర్, ఈ ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర పెన్షనర్ల జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ పక్షాన ఆధ్వర్యం లోపల ఈ నెల 17వ తేదీన ఇందిరా పార్క్, హైదరాబాదు ఇందిరా పార్క్ లోపల మహాధర్నాను చేపట్టడం జరిగింది. ముఖ్యంగా మార్చి 2024 నుండి ఇప్పటి వరకు అక్టోబర్ 2025 వరకు రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బకాయిలైనటువంటి రాకపోవడం వల్ల ప్రభుత్వానికి ఎన్నో విజ్ఞాపన పత్రములు అందించినప్పటికీ కూడా ప్రభుత్వం లోపల ఏమాత్రం చలనము లేకుండా, ఏమాత్రం పట్టించుకోకుండా ఈ యొక్క రిటైర్డ్ అయినటువంటి వాళ్ళే కదా వీళ్ళు ఏం చేస్తారనేటువంటి ఆ ఉద్దేశంతో మాత్రమే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది. ఆ క్రమం లోపల రాష్ట్ర పెన్షనర్ల జేఏసీ ఈ యొక్క పెద్ద ఎత్తున నిరాహార దీక్ష ఇందిరా పార్క్ లోపల ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాలని తలపెట్టింది. ఆ యొక్క మహాధర్నా కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇప్పటి వరకు రిటైర్డ్ అయినటువంటి దాదాపుగా 13,000 మంది ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా ఆ యొక్క మహాధర్నా లోపల పాల్గొని ఆ మహాధర్నాను జయప్రదం చేయాల్సిందిగా ఉద్యోగులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నా పేరు కందుకూరి దేవదాసు, వరంగల్ ఉమ్మడి జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు.